సాయంత్రం భారీ వర్షం పడనుంది. హైదరాబాద్ లో గంట పాటు భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే వారం రోజులుగా గ్యాప్ ఇచ్చిన వర్షాలు రాష్ట్రంలో మళ్లీ మొదలవనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, మెదక్, కొమరంభీం, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సాయంత్రం భారీ వర్షం పడనుంది. హైదరాబాద్ లో గంట పాటు భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే వారం రోజులుగా గ్యాప్ ఇచ్చిన వర్షాలు రాష్ట్రంలో మళ్లీ మొదలవనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, మెదక్, కొమరంభీం, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వెదర్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అడిగి తెలుసుకుందాం. వినోద్, స్పందన, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం అంతా ఒక్కసారిగా మారుతుంది. రోజు రోజుకి చూస్తున్నట్టయితే ఒక పక్క ఎండలు, మరొక పక్క వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో ఉదయం అంతా ఎండలతో, సాయంత్రం కాగానే భారీ వర్షంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 8 గంటల వరకు, నిన్న మొన్న మనం చూస్తున్నట్టయితే గత 2 రోజుల నుంచి చూస్తూ, అలాగే ఇవాళ కూడా సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటలు 8 గంటల వరకు అయితే భారీ వర్షం ఉన్నట్టయితే తెలుస్తోంది. దాదాపు గంటన్నరతో పాటు భారీ వర్షం కురినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే వచ్చే 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మళ్లీ కురనున్నట్లయితే తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడినాయి. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్, అంటే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, మెదక్, కొమరంభీం, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం ఉన్నట్లయితే మనకు తెలుస్తోంది. అలాగే మిగతా కొన్ని జిల్లాలకు, అంటే ఇప్పటికే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు, మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ 5 రోజులు రానున్న, అంటే ఇవాళ హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా భారీ వర్షం ఉంది. అలాగే హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడినటువంటి వర్ష సూచన అయితే ఉంది. ఇక రేపటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 నుంచి 10 జిల్లాల్లో, ఇందాక చెప్పినటువంటి జిల్లాల్లో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి వర్షం కురనున్నట్లయితే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏది ఏమైనా గత 5 రోజుల కంటే మనం లాస్ట్ వారం రోజుల నుంచి చూస్తున్నాం వర్షం, అంటే ఉదయం అంతా ఎండ, సాయంత్రం కాగానే మబ్బులు కుమ్మకై దాదాపు సాయంత్రం 6-7 గంటల సుమారులో వర్షం మాత్రమే పడుతుంది. అయితే కంటిన్యూగా వర్షం లేకపోవడంతో ఇంకా వర్షాలు లేవు అనుకున్నటువంటి తరుణంలో, వర్షము ఇప్పట్లో రాదు, ఇంకా వర్షాకాలం పూర్తిగా స్టార్ట్ కాలేదు అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ ఎండలు వచ్చేసరికి ఇదొక సర్ప్రైజ్ అంటూ కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గత 5 రోజుల నుంచి చూస్తున్నట్టయితే వాతావరణం పూర్తిగా ఎండతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ముఖ్యంగా వచ్చే 5 రోజులు అయితే కంటిన్యూగా ఎడతెరిపి వర్షాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య రైతులకు మాత్రం ఇదొక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్. Kalau orang pemalas macam ni.